హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. ఇంకా బాబాగారు ఏం సందేశం తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాము. ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, కోటిలో ఒక్కరికి దక్కే పుణ్యం ఇది. ఈరోజు నువ్వు తాకే శ్రీవారి నామం నీకున్న సమస్య, బాధ రెండు దూరం చేస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పులు మనం వాటిని సరిదిద్దుకోలేని స్థితిలో ఉంటాం. కానీ వాటి ద్వారానే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఈరోజు బాబాగారు మనందరి కోసం కోటిలో ఒక్కరికి దక్కే పుణ్యం ఇది. కాబట్టి నువ్వు ఈరోజు శ్రీవారి నామాన్ని తాకుతున్నావమ్మా. నీ సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఈరోజు నేను తీర్చి పెడతాను అని చెప్పి మనకి ఈ సందేశం అందిస్తున్నారు. మరి బాబాగారు మనసులో ఏముందో, బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో, అసలు మన జీవితంలో ఉన్న సమస్య ఏ విధంగా తీర్చి వెళ్తారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తల్లి, మన జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు, ఒడిదుడుకులకు భయపడి వెనకడుగు వేయడం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకొని గుండె నిబ్బరంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడమే నైపుణ్యంతో కూడిన జీవితం. నువ్వు ఆ విధానంగా బ్రతకాలి. నీ చుట్టూ ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోవద్దు తల్లి. నువ్వు అనుకున్నది సాధించే సమయం వచ్చింది. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఈరోజు ఈ సాయి మాటలు వింటున్నావు అంటే నీ జీవితంలో రాబోయే సంతోషం నీ ముందే ఉంది అని కూడా అర్థం చేసుకో. రాబోయే సంతోషం నువ్వు చూసి ఎగిరి గంతులు వేస్తావు. నీ ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. నీ వాళ్ళతో ఆనందంగా గడుపుతావు. తల్లి, ఈ సాయి చెప్పినట్టుగానే జరుగుతుంది. నువ్వు కాస్త ఓపికతో ఎదురు చూడు. నువ్వు అనుకున్నది సాధించాలి అన్న, నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అన్న నువ్వు ముందు ఈ సాయి చెప్పినట్టుగా నడుచుకో. 2 పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు. ఒకటి, చెయ్యగలననే ఆత్మవిశ్వాసం. రెండవది, చెయ్యలేననే అపనమ్మకం. వీటిలో ఏది ఎప్పుడు ఎంపిక చేసుకొని నడుస్తావు దానిపైన నీ జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసంతో నడవాలి. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. తల్లి, ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకి ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాలు ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడిలా కనిపిస్తావు, ఒక దేవతలా కనిపిస్తావు. తల్లి, నీ కుటుంబం కోసం కోట్లు సంపాదించినా చనిపోయిన తర్వాత కట్టెని ఎత్తే ముందు కొన్ని క్షణాలే ఉంచుతారు. సమాజం కోసం ఏదైనా సరే మంచి పని చేస్తే చాలు. చరిత్రలో మనకు ఒక పేజ్ అంటూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, నీ మనసుని సంతోషంగా ఉంచుకోవాలి అంటే ముందు ఎదుటి వారిలో ఆనందం వెతుక్కో. నీలో నువ్వు ఆనందం వెతుక్కోవడానికి ప్రయత్నం చేయకు తల్లి. ముందు నువ్వు ఏ విధంగా ఉన్నావు అనేది నీ స్థితిగతులను గుర్తించు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ మనసు నీ దేనికోసం తపన పడుతుంది, అది నీ జీవితానికి ఎంత అత్యవసరమో గుర్తు పెట్టుకో. భగవంతుడు ఎప్పుడు కూడా నీ తోడుగానే ఉంటాడు. అది ఎంత అత్యవసరమో దానిని ఖచ్చితంగా నీ ముందుకు చేరవేస్తాడు. నీ కోరిక ఎంత పెద్దదైనా సరే నెరవేరేలాగా చేస్తాడు. అది నీ జీవితానికి అవసరమైతే మాత్రమే. 100 కలుషితమైన చెరువుల కంటే కూడా ఒక బావి మంచిది. 100 బావుల కంటే కూడా ఒక యజ్ఞం గొప్పది. 100 యజ్ఞముల కన్నా ఒక మంచి కొడుకు గొప్పవాడు. 100 మంది కొడుకుల కన్నా ఒక సత్య వాక్కు అంటే నిజం గొప్పది. నువ్వు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు. నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా సరే నిజమే గెలుస్తుంది. కాబట్టి అబద్ధాలతో నువ్వు ముందడుగు వేస్తే జీవితం అంతా కూడా అబద్ధాల కోరుతో బ్రతకవలసి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా నడుచుకో. నీ వాళ్ళతో ఆనందంగా ఉండాలి అంటే వాళ్ళని సంతోష పెట్టేలాగా బ్రతకాలి. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా కూడా తల్లి తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే అసూయ, అహంకారం, అజ్ఞానం, పెత్తనంతో తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, తమ తోటి వారిని చెడు వైపు వెళ్ళేలాగా ప్రోత్సహించడం, పరుల సొమ్ము పైన ఆశపడడం,
అందని వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదుర్కోకుండా చూడడం, మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. ఇవన్నిటిలో కూడా ఏది ముఖ్యమో అన్నది గ్రహించాలి. అది నీ జీవితానికి ఎంతో అవసరం. కాబట్టి బంధాల కోసం ఆరాటపడు. బంధాలని ఎప్పుడు దగ్గరగా ఉంచుకో. ఏ బంధం నీకు అత్యవసరమో ఆ బంధంతో చనువుగా ఉండు. బంధాలనేటివి మనం విలువ ఇచ్చినంత వరకే ఉంటాయి. బాధలనేటివి మనం భరించినంత వరకే. కన్నీళ్ళు అనేటివి మనం సహించినంత వరకే. కష్టాలనేటివి మనం కడతేరే వరకే. ఇందులో మనం అంటే ఆత్మ, శరీరం రెండిటికి ఒకటిసారి మన మధ్య ఉన్న బంధం వేరైతే దాని స్థితిగతులను నువ్వు గమనించాలి. శివుడు రక్షించాలనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవ్వరూ శిక్షించలేరు. శివుడు శిక్షించాలనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. కాబట్టి ఆ భగవంతుడు ఏది చేయాలనుకున్నా ఆయన చేతుల్లోనే ఉంది. తల్లి, ఒకరోజు ఒక అంధకారుడు గుడికొచ్చాడు. అది చూసిన జనం నవ్వుకున్నారు. కానీ ఒక ఆయన ఇలా అడిగాడు, దేవుడు దర్శనానికి వచ్చావు కదా, నువ్వు దేవుడిని చూడగలవా అని అడిగాడు. అప్పుడు ఆ అంధకారుడు ఇలా చెప్పాడు, దేవుణ్ణి చూస్తానో చూడను, కానీ దేవుడు నన్ను చూస్తాడు కదా, అదే నా భాగ్యం అన్నాడు. మరి దీనికి అర్థం ఏంటి? నువ్వు ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు ఏమి చేసినా చేయకపోయినా నీ వ్యక్తిత్వం, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎవరితో ఎలా మసులుకుంటున్నావు అన్నీ కూడా ఆ భగవంతుడు నీకు చూస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు అన్నది ముఖ్యం కాదు, భగవంతుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అనేది ముఖ్యం. కాబట్టి ఆ భగవంతుడి కృప ఉన్నంత వరకు దేన్నైనా సరే సాధించగలం. అంతటి శక్తి మనకు కావాలి అంటే ఆ భగవంతుడి నామస్మరణ చాలా ముఖ్యం. ఈరోజు సాయి చెప్పినట్టుగా చూడగానే శ్రీవారి నామం తాకమ్మా అని అన్నారు. మరి శ్రీవారి నామం గంధంతో నిండుగా ఉంటుంది. ఆ నామాన్ని తాకే అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు. మరి ఈరోజు బాబాగారు చెప్పారు, తల్లి నువ్వు నా మీద నమ్మకంతో ఈరోజు నేను చెప్పినట్టుగా శ్రీవారి నామం తాకి చూడు, నీ సమస్య, బాధ రెండు కూడా దూరం చేస్తాను అన్నారు. కాబట్టి బాబాగారు చెప్పిన నీ సమస్య, బాధ రెండు కూడా దూరం చేస్తాను అన్నారు. కాబట్టి బాబాగారు చెప్పినట్టుగా మన ఇంట్లో శ్రీవారి చిత్రపటం ముందు కూర్చొని తదేకంగా శ్రీవారిని చూస్తూ మన మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే మన కోరిక తీరుతుందో ఆ క్షణం శ్రీవారి పాదాలు పట్టుకొని గట్టిగా ఏడవాలని ఉంటుంది. అంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నవారికైతే నిజంగా జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధుర అనుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో మంచి, చెడు, సుఖం, దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాలి అనిపిస్తుంది. అదే మన జీవితం. కాబట్టి ఆ ఒంటరిగా భరించే కన్నా కూడా భగవంతుడు నాకు అండగా ఉన్నాడు కదా అని అనుకోవడం చాలా ముఖ్యం. భగవంతుడు ఎప్పుడు కూడా సదా మనతోనే ఉంటాడు. ఎప్పుడైతే ఆ భగవంతుడిని నమ్ముకొని నీ కర్తవ్యాన్ని నువ్వు అనుక్షణం నిర్వర్తిస్తూ ఎవరికో ఒకరికి బాధ పెట్టకుండా ఉన్న జీవితాన్ని సంతోషంగా గడుపుతూ అలాంటి వారి జీవితంలోనే ఎప్పుడు కూడా బాబాగారు తోడుగా ఉంటారు. తల్లి, ఎప్పుడైతే నువ్వు నన్ను స్మరిస్తూ ఉన్నావో ఆ క్షణమే నువ్వు ఎంతో నాకు ప్రియమైన భక్తురాలివి. నువ్వు ఏది కోరుకున్నా కూడా నేను కాదనలేకపోతున్నాను తల్లి. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటావు, ఈ బాబా కోసం తప్పిస్తావు, ఏది చెప్పినా స్మరిస్తావు. కాబట్టి నువ్వు నాకు ఎంతో ఇష్టం తల్లి. తల్లి చెప్పు, ఒక సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు, మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మరి మనమైనా అంతే కదా. అన్నిటినీ కూడా కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నం చేస్తే విజయం మనదే అవుతుంది కదా. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు, కానీ పూరి గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధం అనుకుంటారు ఈ జనం. ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం తల్లి. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించవలసి వస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
నీలో ఉన్న మంచి వ్యక్తిత్వం ఉంటే నీలో వ్యక్తులని కోల్పోరు, వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు. అది గుర్తుపెట్టుకో. ఇంకొకరిని నిందించే ముందు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నీ స్థాయి నీవేంటి అనేది గమనించు. తల్లి, నువ్వు కష్టపడి పెంచిన ఒక చెట్టు యొక్క పండు నీకు అది తీయగా అనిపిస్తుంది. అలాగే నీ కష్టంతో దక్కిన ఫలితం నీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. జీవితంలో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ప్రతి వారు చెబుతుంటారు, కానీ నువ్వు ఎలా బ్రతకాలి అన్నది మాత్రం నీకు ఒక క్లారిటీ ఉండాలి. చాలామందికి అది తెలియక జీవితాన్ని, కాలాన్ని ఎంతో వృధా చేసుకుంటున్నారు. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు, స్నేహం ఉన్న చోట విలువ అడ్డు రాకూడదు, బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు, బాధ్యత ఉన్న చోట బరువు అనిపించుకోకూడదు. ఎవరిని ఏడిపించకు తల్లి. ఒకరి బాధకు నువ్వు కారణం కావద్దు. ఏ ఏడుపు ఏ ఉసురునైనా సరే విన్నంటి వెంటాడుతుంది. అది కర్మఫలమై నిన్నే కాదు నీ బిడ్డలను కూడా పట్టి పీడిస్తుంది. నువ్వేంటి అన్నది ఎప్పుడు కూడా నిరూపించుకోవాలి. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నిరూపించుకోవాలి. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించాలి. ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వారు గెలిచిన నాడు నిన్ను చూసి జైలు కొడతారు తల్లి. అది గుర్తుపెట్టుకో తల్లి. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం, మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం. కాబట్టి నువ్వు ఏ విధంగా పరిస్థితిని దాటుతావు అన్నది నీ ఇష్టం, నీ చేతిలోనే ఉంది. అబద్ధం చెప్పి దాటుతావా లేదా నిజం చెప్పి ముందుకెళ్తావా నీ ఇష్టం. నువ్వు ఏది కోరుకుంటే అది నీ జీవితంలో కనిపిస్తుంది. ఈ క్షణం నువ్వు ఏదైనా ఒక తప్పు చేస్తే నువ్వు వెంటనే నీ అంతరాత్మ నిన్ను హెచ్చరిస్తుంది. తల్లి, ఒక్క మాట గుర్తుపెట్టుకో. మనం చేసేది తప్ప కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మని అడిగితే చాలు, అదే నీకు నిజం చెప్తుంది. గంటితో చూడడం, నిజ చెవులతో వినది ఎప్పుడు నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వలన కొన్ని స్నేహాలు దూరం అవుతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. కాబట్టి వాటిని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరు ఎన్ని అన్నా కూడా పట్టించుకోవద్దు. ఆ మాటలు తిరిగి వెళ్ళి ఇంకొకరితో చెప్తే అవి ఎంతటి నష్టం వాటిల్లుతుందో వారి జీవితాలలోనే అర్థమవుతాయి. కాబట్టి అలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండాలి తల్లి. అహంకారం, ఆత్మాభిమానం అనే రెండిటిని సమానంగా మోయాలి. ఏది తగ్గినా ఆ పదానికి విలువ అనేది ఉండదు తల్లి. ఈరోజు నీకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆ శ్రీవారి రక్షణ నీకు ఉంది అని అర్థం తల్లి. నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీకున్న సమస్యలు, బాధలు అన్నీ దూరం చేస్తాను. ఎందుకంటే నీ సమస్య ఏది వచ్చినా సరే ముందు ఈ సాయి ఉండే కూర్చుని ఏడుస్తావు, చెప్తావు, అన్నీ నేను అర్థం చేసుకోగలను. ఇన్ని చెప్పినా ఇంకా ఎందుకు బాబా మౌనంగా ఉన్నావు అని అంటావా తల్లి? అది నీ కోసమే. నేను ఎందుకు ఇంత మౌనంగా చూస్తున్నాను అంటే కేవలం నీ సమస్యని ఇంకా తగ్గించడానికే ప్రయత్నం చేస్తున్నాను. నీ కర్మ ఫలాలు నీకు ఈ విధంగా అనుభవించేలాగా చేస్తున్నాయి. నీ జీవితంలోని ఆనందం రావాలి అంటే నేను ఇలా ఉండడమే నీకు శ్రేయస్కరం తల్లి. ఎప్పుడు ఈ సాయి రక్ష నీకు తోడుగా ఉంటుంది. నువ్వు నాతో సాయి లేడు అని చెప్పి బాధపడుతున్నావు, కానీ నేను చూస్తూనే ఉన్నాను నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, నీ జీవితంలోని ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నావో. ఎప్పుడు నీ కోసం సంతోషం రావాలని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను తల్లి. అవన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి. నువ్వు ఎలాంటి ఆందోళన చెందకు. ఈ సాయి చెప్పినట్టుగా నడుచుకో. ఎలా బ్రతకాలి అన్నది నేర్చుకో. జీవితానికి ఏది ముఖ్యమో తెలుసుకో. నీ కోరికలతో సతమతం అవ్వకు. ఏది ముఖ్యమో అది మాత్రమే అడుగు. తప్పకుండా అది నెరవేరుతుంది. భగవంతుడు తిరిగి ఇస్తాడు. మరి ఈరోజు బాబాగారు చాలా గొప్ప సందేశాన్ని మనకు అందించారండి. ఈ సందేశం ద్వారా తెలియని విధి తెలుసుకొని సరిదిద్దుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. ఓం సాయిరాం.